నా పేరు శిల్ప. మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు వస్తున్నది. జగన్ తరపు నుంచి ఫ్లాట్ వచ్చింది, ఇల్లు కట్టుకున్నాను, అన్ని వచ్చినది. జగన్ అన్న వచ్చినప్పటి నుంచి మాకు భీమ్ కార్డులో అన్ని వచ్చినవి. అప్పుడేమో కార్డు ఏం లేకుండా ఇప్పుడు వచ్చినాయి. వాలంటీర్. నమస్తే అండి. మాది మంత్రాలయం మండలము, కర్నూలు జిల్లా. మంత్రాలయంలో ఉంటున్నాము. 15 సంవత్సరాలకు గాను ఇక్కడే ఉంటున్నాము. అద్దె ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు ప్లాట్ వచ్చింది. వసతి దీవెనకి అమౌంట్ పడింది. పిల్లలది విద్యా దీవెన, వసతి దీవెన పడింది. అమ్మ ఒడి పడింది. మాకు ఆటో డబ్బులు పడ్డాయి. దాంట్లో పొదుపులో 4 లక్షలు మాకైనాయి. వైఎస్ఆర్ ఆసరా అన్నీ పొందినాము. జగనన్న ప్రభుత్వం చాలా బాగుంది. మాకు జగనన్న ప్రభుత్వమే బాగుంది. మళ్ళీ జగనన్నే వస్తే మేము సంతోషంగా ఉంటాము అని ఆలోచిస్తున్నాము. రావాలని కోరుకుంటున్నాము. మాకు పింఛన్ జగన్ పలాట్లలో ఉన్నాము. పింఛన్ వస్తుంది. మాకు ఇంకా అతనే ఒక కొడుకున్నట్ల అతనే మాకు నెలకి మాకు ఇంకా అయిపోయి బాగా ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు. జగన్ ప్రభుత్వం బాగుండాలి. మాకు పింఛన్ వస్తుంది. ఏవప్ప అతనే మాకు ఈ అయ్యప్పక్క సూరిస్తాడు. వాలంటీర్ ఇంటి దగ్గర వచ్చి ఇచ్చిపోతాడప్ప. మాకు బాగుండాలి. మాది మంత్రాలయం మండలం చెట్నపల్లి గ్రామం. మాకు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది. మా అమ్మకి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఇంకా 45 సంవత్సరాల వాళ్ళకి 13,750 వస్తుంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా మంచి చేసింది. మాకు స్థలం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి అన్ని లబ్ధి పొందినాము. మాకు మరీ జగన్మోహన్ రెడ్డి కావాలా. మాకు ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గం బాగా అభివృద్ధి జరిగింది. నాడు నేడు కింద స్కూళ్లలో రూపురేఖలు మార్చినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసినాడు. మాకు జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, పార్టీ చూడడం, ఏమి చూడమని ప్రతి ఒక్కరికి మొత్తం భేదం లేకుండా అన్ని వర్గాలకి మొత్తం అన్ని ఇస్తున్నాడు. వాలంటీర్లు ఇంటికి వచ్చి కాసి నా పేరు రజియాజ్. ఆయన తరఫు నుంచి అంతా మంచిగా జరిగింది. ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆయన మంచితనంగా ఆయన గెలిపిస్తుంది. ఆయనే గెలిచాలన్నమాట. అంతలాగా చేసినాడు. ఆయనే రావాలని కోరుకుంటున్నాం. రాయలసీమకు జగనన్న రావాలా, నంద్యాలకు రవీంద్ర రావాలా, మా పెద్దబండ ఏరియాకు మా కిరణ్ రావాలా. వాళ్ళు ముగ్గురే మా తమ్ముళ్ళు, వాళ్ళే రావాలి. మా తమ్ముళ్ళలో వాళ్ళనే చైపా వస్తుంది. నాకు నా మనవడికి అమ్మఒడి వస్తుంది. మా ఆయనకు ఆపరేషన్ అయింది. మా ఆయనకు పింఛన్ వస్తుంది. మా అమ్మకు పింఛన్ వస్తుంది. మా అన్నకు పింఛన్ వస్తుంది. మాకు అన్నీ మంచిగా జరిగినాయి. మాకు అన్నీ అంతా బాగుంది. ఆయనే రావాలని కోరుకుంటున్నాను.